5G ఫోన్స్ గురించి అందరికీ తెలుసు, కానీ ఇండియా లాంచ్ చేసిన ఇండియన్ 5G స్మార్ట్ ఫోన్ గురించి ఎంతమందికి తెలుసు? అది కూడా 5G ప్లస్ AI కలిపి 7500 లో లాంచ్ అయింది. ఇంకా 4G స్మార్ట్ ఫోన్ కూడా 5000 లోపు లాంచ్ అయింది. నమ్మడానికి కష్టంగా ఉంది కదా, కానీ ఇది మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ విత్ 5G ప్లస్ AI. మొబైల్స్ అంటే చైనా, ఫారెన్ నుంచి వచ్చిన రియల్మీ, రెడ్మీ, సామ్సంగ్, ఐఫోన్, మోటరోలా లాంటి ఫోన్స్ గురించి మనకు తెలుసు, రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం. కానీ ఇప్పుడు 5000 లో 4G AI స్మార్ట్ ఫోన్ వచ్చింది. స్మార్ట్ ఫోన్స్ లో OS ఆండ్రాయిడ్ ని యూజ్ చేస్తాం, కానీ ఇండియాలో ఇప్పుడు ఒక కొత్త OS తో ఈ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. నోవా పల్స్ అనే పేరుతో ఈ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. జూలై 8 కి ఎక్స్ CEO అయిన మాధవ్ సేత్ గారు కొత్త ఇండియన్ కంపెనీ లాంచ్ చేశారు. దాని పేరే నెక్స్ట్ క్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీస్. ఈ ఫోన్స్ లో 5G ప్లస్ AI ఫీచర్స్ తో ఉంటాయి. కానీ ఇది జస్ట్ ఫోన్ మాత్రమే కాదు, ఇండియాలో లాంచ్ అయిన ఇండియాస్ ఫస్ట్ AI స్మార్ట్ ఫోన్, అది కూడా ఇండియన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో. ఈ ఫోన్స్ లో ఉన్న OS పేరు నెక్స్ట్ క్వాంటమ్. మన డేటా అంతా సెక్యూర్ ఉంటది. ఫోన్ హ్యాక్ అవ్వడం, ట్రేస్ అవ్వడం, ట్రాక్ అవ్వడం ఇవేవి జరగవు. మన డేటా అంతా మీట్5 అనే దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. దీనికి గూగుల్ క్లౌడ్ సర్వర్స్ కూడా ఒప్పుకున్నారు. ఇంకా ట్రేసింగ్ లాంటివి ఏమీ ఉండవు. ఇండియాలోనే మన డేటా అంతా సేఫ్ గా ఉంటుంది. మన డేటా అంతా ఇండియాలోనే సేఫ్ గా ఉంచడమే ఈ కంపెనీ కోర్ ఐడియా. ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి. AI ప్లస్ పల్స్ 4G ఫోన్, AI ప్లస్ నోవా 5G స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్స్ ఇండియాలోనే బిల్డ్ అయ్యాయి. యూపీలో ఉన్న నోయిడా అనే కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. ఫోన్స్ లో స్పెసిఫికేషన్ చూసుకుంటే AI ప్లస్ పల్స్ ఫోన్ లో 6.7 HD డిస్ప్లే, T615 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైస్ 4499. ఇంత మంచి ఫీచర్స్ తో 5000 లో లాంచ్ అవ్వడానికి కారణం ఇండియాలో ప్రతి ఒక్కరు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని వాడాలని. ఇప్పుడు నుంచి స్మార్ట్ ఫోన్స్ ని ప్రతి ఒక్కరు కొనగలుగుతారు, ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేయగలుగుతారు. సెకండ్ ఫోన్ లో AI ప్లస్ నోవా 5G స్మార్ట్ ఫోన్ లో స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.7 HD డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, యూనిసాక్ T8200 చిప్. ప్రైస్ 7499. అందరం ఫారెన్ ఫోన్స్ యూజ్ చేస్తాం, మన డేటాని అందులో స్టోర్ చేసి పెడతాం. డేటా ప్రైవసీ టెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఫోన్స్ లో ఆ టెన్షన్ ఉండదు. బడ్జెట్ లో వస్తుంది కాబట్టి ఇండియన్స్ అందరూ సపోర్ట్ చేయాలి. ఈ కంపెనీ ఫౌండర్ రియల్మీ కంపెనీకి ఎక్స్ CEO. ఇండియాలో ఆండ్రాయిడ్, iOS లో మన డేటాని లాగిన్ చేసి పెడుతున్నాం. ఆ డేటా గురించి ప్రతి ఒక్కరు టెన్షన్ ఉంటుంది. ఇంకా ఇండియాలో ఉన్న డేటా బయట కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతుంది. దీన్ని ఇతను గమనించాడు. ఇండియాకి ఓన్ 5G AI స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్ లేదు, సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లేదు. ఇవన్నీ గమనించి ఇండియాకి స్మార్ట్ ఫోన్స్ ముఖ్యం, అవసరం అని చెప్పి రియల్మీ 20,000 crore వాల్యూ ఉన్న కంపెనీని వదిలేసి ఈ ఫోన్స్ ని తయారు చేశారు. ఇప్పుడు అతని ఐడియా, థాట్ ఎంతో మందికి హెల్ప్ అవుతుంది. ఎంతో మంది పీపుల్ అఫోర్డ్ చేయగలరు. ఇందులో 12 కంటే ఎక్కువ రీజనల్ లాంగ్వేజ్ ఉంటాయి. ఈ ఫోన్ డిజైన్ చేసింది ఇండియాలో ఉండే ప్రతి ఒక్క లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేయడం కాబట్టి అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. ఇది మన ఇండియన్ కంపెనీ, మనమందరం సపోర్ట్ చేయాలి. ఈ కంపెనీ నుంచి ఇంకెన్నో ఫోన్స్ రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నువ్వు ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేయి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూనే ఉంటాను.